హలో అండి. ఈరోజు ఈ వీడియో ప్రతి ఒక్కరికి యూజ్ అవుతది. ఎందుకంటే స్టవ్ కడిగేటప్పుడు ఇలాంటి పనైతే చేయకండి. వాటర్ అనేది మనం బర్నర్ మీదకి పోయేలాగైతే పోసి మరి స్టవ్ అనేది క్లీన్ చేస్తాము. అలా కాకుండా నేను ఈరోజు ఈ టిప్‌ని చెప్తున్నాను. మీకందరికీ నచ్చుతది. అలాగే తప్పకుండా మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. ఇక్కడ మనకి బౌల్స్ ఏదైనా మూతలు లాంటివి అయితే మనం బర్నర్‌లోకి అయితే పైన పెట్టుకోవాలనమాట. అప్పుడేంటంటే మనము ఆ క్యాప్స్ పైన పోసినా గానీ బర్నర్‌లోకి లోపలికి వెళ్ళిపోకుండా చక్కగా నీట్‌గా కడిగేసుకోవచ్చు. చూసారుగా నేనైతే పైన పోసి మరి మీకు చూపిస్తున్నాను. అలాగే లోపలికి వాటర్ అనేది బర్నర్‌లోకి వెళ్ళిపోతే గ్యాస్ స్మెల్ రావడం, అలాగే లీక్ అవ్వడము, లోపలికి వెళ్ళిపోయి పైపులోంచి గ్యాస్ సిలిండర్‌లోకి కూడా పోయే ఛాన్సెస్ ఉంటదండి. అప్పుడేంటంటే గ్యాస్ లీక్ అయ్యి పేలిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అప్పుడు మనం ఏంటంటే ఇలా టిప్ అనేది యూజ్ చేయొచ్చు. సో ఈ వీడియో మీకు అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. చూసారుగా ఇలా మొత్తం మనం వాటర్ క్యాప్ తోటి ఉన్నప్పుడు కూడా వాటర్ అనేది పోసేసుకొని క్లీన్ చేసుకోవచ్చు అనమాట. చూసారుగా ఫ్రెండ్స్, ఈ ఐడియా అందరికీ యూజ్ అవుతుందని షేర్ చేశాను. మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బై బై. టేక్ కేర్. ప్లీజ్ సబ్స్క్రైబ్.